నా బంగారు తల్లివి కదూ, నా బుజ్జి కదూ. ఏంటి మినిస్టర్ గారు, ఆ మాట అడగాల్సింది నేను కావ్యా? రాదు అన్నావ్, తనేమన్నా దేవతన్నావ్. మరెలా వచ్చింది తనిక్కడికి? అదేంటి అనుకోకుండా వచ్చినట్టుంది? మనుషులన్నాక గుడికి రారా ఏంటి? తననుకోకుండా వచ్చినట్టు లేదు రుద్రాని. ఏదో శక్తి తనని తన బిడ్డ దగ్గరికి రప్పించినట్టుంది. మినిస్టర్ గారు, ఇంత సెంటిమెంటైతే ఎలా? అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి సార్. ఇదంతా అన్ఫార్చునేట్గా జరిగింది. నాకలా అనిపించట్లేదు రుద్రాని, నీకర్థం కావట్లేదు. ఆ కావ్యకి బిడ్డమీద ఉన్న ప్రేమ చాలా బలమైంది రుద్రాని. ఇది కలికాలం మినిస్టర్ గారు. సంగీతానికి చింతకాయలు రాలవు. కన్న ప్రేమకి అన్ని శక్తులేముండవు సార్. మీరెవరో తెలీదు కాని మిమ్మల్నభినందించకుండా ఉండలేకపోతున్నాను. చాలా థాంక్స్. అంతలా గుక్కపట్టి ఏడుపాపని నా పాప మీరలా పాట పాడగానే ఏడుపాపి ఆడుకుంటోంది. మీలో ఏదో మహిముందండి. ఆ మహిమే ఉంటే నా పరిస్థితిలా ఉండేది కాదు. మహిమలన్నీ ఆ దేవుడివే కాబట్టి కన్నతల్లి కన్నబిడ్డ అనే తేడా లేకుండా అందర్నీ ఎడబాపుతుంటాడు. ఏమంటున్నారు? ఏమైంది? ప్రాణాలకు తెగించి కడుపున మోసి కళ్ళు తెరిచి పనివితీర చూసుకోకముందే అంటే ప్రాణాలతోనే ఉంది కాని పక్కన లేదు. పురిట్లోనే నా బిడ్డని మార్చి దూరం చేశారు. అప్పట్నుండి నా పాపని వెతుక్కుంటూ తిరుగుతున్నాను. నా బాధని ఆ దేవుడికైనా చెప్పుకుందామని ఇలా వచ్చాను. అయ్యో పాపం, ఆ దేవుడికిదేం సరదానం? నీలాంటి మంచివాళ్లకే ఇలా చేస్తాడు. నేను మంచిదాన్ని అదృష్టవంతురాల్ని అయితే నాకే శిక్షెందుకేస్తాడు? అసలైన అదృష్టవంతురాలు మీరు. అందుకే మీ పాప మీ చేతుల్లో ఉంది. ఏదేమైనా ఒక తల్లిని బిడ్డని ఇలా వేరుచేసినవాళ్లు మట్టి కొట్టుకుపోతారు. అలాంటి వాళ్లని అస్సలు వదిలిపెట్టకూడదండి. ఏం చేయగలను? ఎవరు నా బిడ్డని మార్చారో సాక్ష్యం ఉంటే కదా శిక్షించడానికి. సాక్ష్యం లేకపోతేనే? మా వారున్నారు, ఆయన మినిస్టర్. మీరేం కంగారుపడకండి. మీ గురించి మా వారితో చెప్తే ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. ఏవండి, ఏవండి? వస్తున్నాను. మీరు కంగారుపడకండి, ధైర్యంగా ఉండండి. వెళ్ళండి. మీరేం బాధపడకండి, ఆయన చూసుకుంటారని చెప్పాను కదా. పంతులుగారు, పూజ పూర్తయినట్టేనా? అయ్యా, పూర్తయినట్టేనయ్యా. తులసి, వెళ్దామా? ఏవండి, మీకింకొక విషయం చెప్పాలండి. ఏంటి తులసి? ఈ అమ్మాయి పేరు కావ్య. ఈమెకి పుట్టిన పాపని ఎవరో మార్చేశారంట. ఏంటి తులసి ఇది? మార్చేయడమేంటి? అదేనండి, వాళ్లకి ఏం మాయరోగం వచ్చిందో ఏంటో వీళ్ల పాపని ఎత్తుకెళ్ళి ఇంకో పాపని వీళ్ల దగ్గర పెట్టారంట. ఓ, అవునా? ఓ, ఏంటండి, ఈ అమ్మాయి కన్నబిడ్డ కోసం ఎంతో కుమిలిపోతోంది. బిడ్డ జాడకోసం పాపం వెతుకుతూనే ఉందంట. అందుకే మీరీ అమ్మాయికి సాయం చేయాలి. తులసి, నేనేం చేయగలను? మీరు మినిస్టర్ కదా. ఆవిడ బిడ్డని దూరం చేసిన నీచుల్ని పట్టుకొని ఆవిడ బిడ్డని తనకప్పచెప్పి ఆ దుర్మార్గులకి శిక్ష పడేలా చెయ్యాలి. తులసి, మనం గుడికెందుకొచ్చాం? ఏం చేస్తున్నావ్? సరే, పద వెళ్దాం. తర్వాత తీరిగ్గా వివరాలు తెలుసుకున్నాం. వివరాలన్నీ చెప్పాను కదండీ. ఈ అమ్మాయి చాలా మంచమ్మాయి. మీరు సహాయం చెయ్యాలి, అంతే. అలాగే తులసి. చూడమ్మా, మీతో మా పిఏ మాట్లాడతాడు. వివరాలన్నీ ఆయనతో చెప్పండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి. తులసి, వెళ్దామా? ఏవండి, చెప్పాను కదండీ. మా ఆయన మాట ఇచ్చారు అంటే మీకు సమస్యలన్నీ తీరిపోయినట్టే. అది కాదండి, మీ చీరకి పసుపు కుంకుమ అంటింది. ఓ, అవునా? ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి పాపని పట్టుకోరా? పాపనివ్వండి. ఇవ్వండి. ఏంటండి? తులసి, త్వరగారా, మీటింగుందని చెప్పాను కదా. ఏవండి? పాపా, పాపా, నా పాపా. ఓ కావ్య, ఓ కావ్య. కావ్య, ఎలా ఉన్నావు కావ్య? పాపా, కావ్య. రుద్రాణిగారు, తప్పకండి, నేను వెళ్ళాలి. ఎన్ని రోజులకు చూశాను కావ్య నిన్ను? పాపా, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? పాపా, నేను తప్పు చేశాను కావ్య. అంత అవసరాన అందరూ కలిసి కక్ష కడతారా? నన్ను వెళ్ళనిస్తారా? ప్లీజ్. అది కాదు కావ్య, నేనా రోజు కావాలని చేయలేదు. కాని అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. నువ్వు అందరూ మంచి కోరేదానివి కదా. నువ్వు కూడా నన్ను ఎలా వదిలేస్తావు చెప్పు కావ్య. ఇవ్వండి. ఏంటండి? తులసి, త్వరగారా, మీటింగుందని చెప్పాను కదా. ఏవండి? డ్రైవర్, ఫాస్ట్గా పోనీ. ఫాస్ట్గా ఎందుకండి? మీటింగ్కి లేటైపోతుంది తులసి. డ్రైవర్, నువ్వు పోనీ. పాప మా అమ్మాయి చేతిలోంచి మన పాపని అలా లాక్కున్నారు. నేను ప్యూరిని కాదు, మినిస్టర్ని. సెక్యూరిటీ ప్రాబ్లమ్సొస్తాయి, అర్థం చేసుకో. ఒసే కావ్య, ఈ ప్లాన్ గీసింది నీ బిడ్డని దూరం చేసింది ఈ రుద్రానియేనే.
ఇక నువ్వు ఎన్నటికీ నీ బిడ్డని కలుసుకోలేవు. కలవనివ్వను. హలో కావ్యా. హలో డాక్టర్ గారు, నువ్వు చెప్పినట్టుగానే లిస్ట్ రెడీ చేయించాను. త్వరగా హాస్పిటల్కి రా. ఇప్పుడే వస్తున్నాను డాక్టర్ గారు, వస్తున్నా. బావని నా వైపు తిప్పుకోడానికి. బావా, మార్నింగ్ నుంచి నువ్వు టిఫిన్ కూడా చేయలేదు. కనీసం ఈ జ్యూసైనా తాగు బావా. నాకు వద్దు రేఖా. అలా అంటే ఎలా బావా, కొంచెం తాగు ప్లీజ్. నన్ను విసిగించుకో, లీవ్ మీ అలోన్. నాకు తెలుసు బావా, నీది కోపం కాదు, ఆ కావ్య ప్రవర్తన వల్ల వస్తున్న చిరాకు. ఒకవైపు పాప ఆరోగ్యం బాగోలేదన్న టెన్షన్, ఇంకోవైపు ఈ విషయంలో ఫ్యామిలీ అందరూ కూడా కంగారు పడుతున్నారన్న బాధ. కాని ఆ కావ్య మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనకిష్టమొచ్చినట్టు తిరుగుతోంది. నువ్వు ఏమనుకున్నా బావా, కావ్య ప్రవర్తన రోజురోజుకీ మారిపోతోంది. తన వల్ల ఇంట్లో వాళ్లందరూ కూడా బాధపడుతున్నారు. బావా, తను చేస్తున్న పనికి నీకు నువ్వు శిక్ష వేసుకుంటూ ఇలా తిండితిప్పలు మానేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది బావా? పాపమా చిన్న పాపని చూస్తుంటే ఎంత జాలేస్తోందో. రోజులు కూడా నిండని ఆ పాపని వదిలేసి కావ్యకి బయటికి వెళ్లాలన్న ఆలోచన ఎలా వచ్చిందో ఏంటో. నీకోసం కాకపోయినా కనీసం నీ కూతురు కోసమైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి బావా. ప్లీజ్ ఈ జ్యూస్ తాగు. ప్లీజ్ బావా. బావా, నాకొక ఇంపార్టెంట్ కాలొచ్చింది, నేను మాట్లాడేసి వస్తాను. నువ్వీలోపు చూసి ఫినిష్ చెయ్యి. మమ్మీ, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నేను కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. అందుకే నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేశాను. ముందు నన్ను చెప్పనివ్వు. మమ్మీ, సరే చెప్పు. ఈరోజు ఆ కావ్య పిచ్చిపట్టినదానిలా తన కూతుర్ని వెతుక్కుంటూ రోడ్డుమీద ఓ కారు వెంట పరిగెడుతూ కనిపించింది. అవునా? అలా ఎందుకు పరిగెడుతుంది? ఆ కారెవరిది? అందులో ఎవరున్నారు అనేది ముఖ్యం కాదు, ఆ కావ్య చేస్తున్న పనే ముఖ్యం. దానికి పిచ్చిపట్టి పరిగెత్తిందనుకో, దానివల్ల మనకొచ్చే ఉపయోగమేంటి? ఇప్పటికే ఇంట్లో వాళ్లందరూ ఆ కావ్య ప్రవర్తన వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పావు కదా. అవును. ఇప్పుడు గనక నువ్వు ఈ విషయం ఇంట్లో వాళ్లందరికీ తెలిసేలా చేస్తే ఆ కావ్యకి నిజంగానే పిచ్చిపట్టిందని ఇంట్లో వాళ్లందరూ అనుకుంటారు. దాన్ని ఎక్కడికీ కదలనివ్వకుండా ఇంట్లోనే పడేస్తారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ విషయం ఇంట్లో వాళ్లందరికీ తెలిసేలా చేసి ఆ కావ్య మీద మరింత కోపం వచ్చేలా చెయ్యి. ముఖ్యంగా ఆ రాజుకి. వెతుకుతున్న బంగారం కాలికి తగిలినట్టు ఇంత మంచి అవకాశం వస్తే వదులుకుంటాను మమ్మీ. నువ్వే చూస్తావుగా ఇంట్లో వాళ్లందరికీ ఆ కావ్య మీద ఎలా కోపం తెప్పిస్తానో. వెరీ గుడ్. ఓకే. డాక్టర్, రా కావ్య, కూర్చో. పర్వాలేదు డాక్టర్ గారు, లిస్ట్ వచ్చిందా? ఇదిగో కావ్య, నువ్వు డెలివరీ అయిన రోజు దాదాపు 8 మంది డెలివరీ అయ్యారు. డాక్టర్ గారు, వీళ్లంతా ఆ రోజు పుట్టిన ఆడపిల్లలేనా? ఇది ఆ రోజు పుట్టిన ఆడపిల్ల లిస్ట్ మాత్రమే. 2 మగపిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ లిస్ట్ నీకవసరం లేదు కదా? ఇంకో విషయం డాక్టర్ గారు, ఆ రోజు వెయిట్ తక్కువగా ఉందని మా పాపని ఇంక్యుబేటర్లో పెట్టారు కదా? అవును. అలా ఇంకెవరి పాపనైనా పెట్టారా? ఒకసారి ఆ లిస్టిలా ఇవ్వు. అవును. ఆ రోజు తులసిగారు డెలివరీ అయ్యారు. ఆవిడకి పాప పుట్టింది. మీ పాపలాగే ఆవిడ పాప కూడా కాస్త వెయిట్ తక్కువగా ఉందని ఇంక్యుబేటర్లో పెట్టాం. తులసిగారా? ఏమైంది? డాక్టర్, తులసిగారు అంటే మినిస్టర్ గారి భార్యే కదా? అవును. ఏమైంది? ఇప్పుడేమైంది? కావ్య, వాట్ హ్యాపెండ్? డాక్టర్ గారు, ఆ తులసిగారి దగ్గర ఉన్న బిడ్డే నా బిడ్డ డాక్టర్ గారు. నేను జన్మనిచ్చిన పాప డాక్టర్. ఏమంటున్నావు కావ్య? అవును డాక్టర్ గారు, నేను చెప్పేది నిజం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి పాపని పట్టుకోరా? పాపనివ్వండి. ఏంటండి? తులసి, త్వరగారా, మీటింగ్ ఉందని చెప్పాను కదా. ఏవండి? గుడిలో నా బిడ్డని నేను ఒడిలోకి తీసుకున్నాను మేడం. ఆ 2 నిమిషాలు నా పాప స్పర్శ తగిలి నా అమ్మతనం పులకరించిపోయింది మేడం. ఏంటి కావ్య నువ్వు అనేది? నేను చెప్పేది నిజం మేడం. ఆ క్షణం నా తల్లి మనసు నిజమే చెప్పింది. నా బిడ్డ ఎవరో ఎక్కడుందో ఆ దేవుడే దారి చూపించాడు. డాక్టర్, అంటే ఆ రోజు నా పాపని మార్చింది వాళ్లే. నా పాపని వాళ్లే తీసుకెళ్లి వాళ్ల పాపని నా దగ్గర చేర్చారు. చెప్పండి డాక్టర్, అసలా రోజు ఏం జరిగింది? పాపన్ నా దగ్గరికి తెచ్చింది మీరే కదా? కావ్య, మీ పాపం తెచ్చింది నేనే, కాని ఆ లోప పాప మారింది అన్న విషయం నాకు తెలీదు. చెప్పండి డాక్టర్, అంతకు ముందు ఏదో జరిగింది. బాగా గుర్తు చేసుకుని చెప్పండి డాక్టర్. ఒక్క నిమిషం నర్స్. మేడం, మినిస్టర్ గారి వైఫ్ తులసిగారి రిపోర్ట్స్ కావాలి. తీసుకురా. అలాగే మేడం. ఆ రిపోర్ట్స్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది కావ్య. మేడం, ఫైల్. తులసిగారు డెలివరీ కేస్ టేకప్ చేసింది సీనియర్ డాక్టర్ చక్రవర్తిగారు. ఆయన్ని కనుక్కుంటే విషయమేంటో తెలుస్తుంది. డాక్టర్, అయితే నేను వెంటనే ఆయన్ని కలవాలి. మేడం ప్లీజ్. కానీ ఆయన కొన్ని రోజులుగా హాస్పిటల్కి రావట్లేదు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. డాక్టర్, ఒక్కసారి ఫోన్ చేసి చూడండి.
అలాగే ఫోన్ పనిచేయట్లేదే, ఊర్లో లేరేమో. డాక్టర్, ఆయన ఎలా ఉంటారో ఒక్కసారి చూసే అవకాశం ఉందా? ఇతనే డాక్టర్ చక్రవర్తి గారు. ఇతనా? డాక్టర్, ఈయన లాస్ట్ టైం పాపని చెక్ చేశారు, చాలా టెస్టులు చేశారు, అర్జెంట్ వర్క్ ఉందని. అవును, అర్జెంట్ వర్క్ ఉందని ఆయన వెళ్ళిపోతే పాప రిపోర్ట్స్ నేనే కదా చూసింది. అప్పుడే కదా పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పాను. అదేంటో అప్పట్నుంచి చక్రవర్తిగారు కనిపించలేదు. ఎక్కడికి వెళ్లారో అర్థం కావట్లేదు. నాకర్థమైంది మేడం, ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థమవుతోంది. ఏం జరుగుంటుందంటావ్? నాకు తెలిసి ఆ రోజు ఈ చక్రవర్తి అనే డాక్టర్కి కూడా నిజం తెలిసే ఉంటుంది. కానీ పిల్లల్ని మార్చే విషయంలో చక్రవర్తిగారు మినిస్టర్ని వ్యతిరేకించి ఉంటారు. డాక్టర్తో ఎప్పటికైనా ప్రమాదమే అని గమనించి మినిస్టర్ తన పలుకుబడిని ఉపయోగించి చక్రవర్తిగారిని దాచిపెట్టి ఉంటారు. అంతలో ఊహించి చెప్తున్నావ్, అలా జరిగుంటుందంటావా? నాది ఊహో నిజమో తెలియాలంటే మనం ముందు చక్రవర్తిగారిని పట్టుకోవాలి. లేదంటే ఆ రోజు ఏం జరిగిందో మనకెప్పటికీ తెలీదు. డాక్టర్ చక్రవర్తిగారి ఇల్లెక్కడా? తెలీదు. కానీ ఆ రోజు తులసిగారి డెలివరీలో చక్రవర్తిగారికి అసిస్టెంట్గా చేసిన హెడ్ నర్స్ నీలవేణి మినిస్టర్ గారు. అది ఇంటిదాకా వచ్చేసింది చూడండి. నీ బిడ్డని నేనే మార్చాను. Please do subscribe and like and share.